హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. తంత్ర. ఎస్, ఈ మూవీ మార్చ్ 15, 2024లో థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. కాకపోతే కొంచెం మిక్సింగ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే అయితే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ తంత్ర మూవీ ఓటీటీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తంత్ర. ఎస్, డైరెక్టర్ బై శ్రీనివాస్ గోపిశెట్టి. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ హర్రర్ సీన్స్ అయితే అంతగైతే వర్కౌట్ అయితే అవ్వలేదు. కాకపోతే థ్రిల్లర్గా మాత్రం ప్రతి ఒక్కరూ ఎంజాయ్ అయితే చేస్తారు. స్టోరీ విషయానికి వస్తే హీరోయిన్ అయిన అనన్య గారు తన చిన్నతనం నుండి ఆత్మలు కనపడుతూ ఉంటాయి. అంతేకాకుండా తన మీద శుద్ర పూజలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే అనన్య గారు పుట్టగానే తన అమ్మ అయితే చనిపోతుంది. మరి అనన్య గారి మీద ఎందుకని శుద్ర పూజలు చేయాల్సి వచ్చింది? ఎందుకని అనన్య గారికి ఆత్మలు కనపడుతూ ఉంటాయి? మరి అనన్య గారు ఆ శుద్ర పూజలకు బలి అయిందా, లేకపోతే ఆ శుద్ర పూజల నుంచి బయటపడిందా? ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ తంత్ర మూవీ మీరు చూడాల్సిందే. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ హర్రర్ సీన్స్ అయితే అంతగా వర్కౌట్ అయితే అవ్వలేదు, కానీ థ్రిల్లర్గా మాత్రం ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. కాకపోతే స్టోరీ చూస్తుంటే భయ్య ఏదో ఒక సినిమాలో కొన్ని సీన్స్ చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది. అలాగే డైరెక్టర్ అయిన శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో తను ఈ తంత్ర మూవీ సినిమా తీసే ముందు శుద్ర పూజలు నేర్చుకున్నాడా అనేలాగే ఉంటుంది భయ్య. దగ్గర ఒక 5 to 6 టైప్స్ ఆఫ్ శుద్ర పూజలు చూపిస్తాడు. అంతేకాకుండా దాని మీనింగ్ అంటే దానివల్ల ఉపయోగం ఏంటి కూడా చూపిస్తూ ఉంటాడు. శుద్ర పూజలు ఏదైతే చూపిస్తున్నారో దానికి తగ్గట్టయితే సీన్స్ ఒక్కటి కూడా అనిపించలేదు. అంతేకాకుండా ఒక బ్లడ్ సీన్ అయితే ఉంటుంది. ఆ బ్లడ్ ఎందుకని ఆ కిటికీ దగ్గర పెడుతుంది అనేది క్లైమాక్స్ వచ్చేదాకా తెలియదు. క్లైమాక్స్లో ఏదైనా పెద్ద ట్విస్ట్ ఉంటుంది అనుకున్నాను, కానీ రొటీన్గానే అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ సినిమాలో చెప్పుకోదగ్గ పెద్దగా అయితే ఏమైతే లేదు భయ్య. కాకపోతే ఎప్పుడైతే శుద్ర పూజలు చేస్తూ ఉంటారో ఆ టైంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మాత్రం కొంచెం వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే అక్కడక్కడ ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే సెకండ్ హాఫ్ మాత్రం ఎంజాయ్ అయితే చేస్తారు. ఈ సినిమాలో సాంగ్స్ చూసుకుంటే ఒక 2 to 3 సాంగ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే అంతగైతే వర్కౌట్ అయితే అవ్వలేదు. అక్కడక్కడైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అయితే సినిమా అయితే తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే హీరో అండ్ హీరోయిన్కి తగ్గట్టు ఒక సీన్ అయితే ఉంటుంది, అది స్కిప్ చేయాలి. అంతేకాకుండా శుద్ర పూజలు చేసే సమయంలో ఒక సీన్ అయితే ఉంటుంది. ఈ 2 సీన్లు స్కిప్ చేస్తే ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు. క్యాస్టింగ్ కోసం మాట్లాడుకుంటే హీరోయిన్ అయిన అనన్య గారు మంచిగానే నటించారు, కానీ తనకు తగ్గట్టు అయితే క్యారెక్టర్ కాదని చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ అయితే ఎక్కడైతే వర్కౌట్ అయితే అవ్వలేదు. హీరోగా చూసుకుంటే ధనుష్ గారు అయితే నటించారు. కాకపోతే అక్కడక్కడైతే వర్కౌట్ అయింది. కాకపోతే ఈ ఇద్దరి క్యారెక్టర్ ఒకెత్తు అయితే లక్ష్మణ్ మీసాల గారి క్యారెక్టర్ మరొకెత్తు అని చెప్పుకోవచ్చు. మంగళవారం సినిమాలో కళ్ళు లేని క్యారెక్టర్లో నటించి సినిమా క్రెడిట్ మొత్తం ఆయననే కొట్టేశాడు. సేమ్ అలాగే ఈ తంత్ర సినిమాలో కూడా క్యారెక్టర్తో ఈ సినిమా క్రెడిట్ మొత్తం ఆయనే కొట్టేశాడని చెప్పుకోవచ్చు. పెద్దగా ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ఏమైతే లేదు భయ్య. గ్రాఫిక్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని స్క్రీన్ ప్లే కానివ్వండి అంతగా నచ్చకపోవచ్చు. అలాగే భయపడే సీన్ చాలా వరకు అయితే ఉన్నాయి. కాకపోతే అంతకైతే వర్కౌట్ అయితే అవ్వలేదు. ఎక్కడైతే మనం భయపడతామని అనుకుంటామో అక్కడ కామ్గా అయితే వెళ్తూ ఉంటుంది. అంతగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏమైతే లేదు. జస్ట్ వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే 1-2 సీన్స్ స్కిప్ చేస్తే ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఓకే ఫ్రెండ్, చూశారు కదా తంత్ర మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నుండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.